పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్ పంటలు పూర్తయిన పొలాలు, వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను రైతులు సాగు చేశారు. ఇప్పటికే విత్తిన ప్రాంతాల్లో పైరు 20 రోజుల నుంచి నెల రోజుల దశ వరకు ఉంది. అయితే పెసర, మినుము పంటల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. పెసర, మినుము పంటలను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. అంతేకాదు ఏక పంటగాను, అంతర పంటగాను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకే చాలా మంది రైతులు రబీలో పెసర, మినుము పంటలను సాగు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 30 రోజుల దశ వరకు పైర్లు ఉన్నాయి. అయితే అపరాలలో మొక్క దశ నుండి పూత, కాయ దశలో అధికంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయవచ్చని సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ప్రస్తుతం మనకి ఈ నవంబర్ 15 నుంచి నవంబర్ 20 లోపు పెసర, మినుము పంటలు అనేవి రైతు సోదరులందరూ కూడా ప్రజ్జల్లడం జరిగింది. ఉరికాల మీద కానీ ఇలా దున్ని జల్లం కానీ కూడా జరిగిపోయింది. సో ఆ టైంలో వేసినటువంటి పెసర, మినుము అనేది ప్రస్తుతం ఒక నెల రోజుల పంట కాలం కలిగి ఉంది. కాబట్టి పెసర, మినుముకి ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఈ పెసర, మినుము రెండు కూడా లెగ్యూమినేసి జాతికి చెందినవి. కాబట్టి దీనికి నత్రజని తాలూకు వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఈ పెసర, మినుము రెండు కూడా వాటి తాలూకు వేరుబొడుపుల సహాయంతో మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని నేలలో స్థిరీకరించి వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందువల్ల దీనికి నత్రజని తాలూకు వినియోగం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అందుకు గాను ఈ పెసరకు కానీ మినుముకు కానీ ఎకరాకు 8 కిలోల నత్రజని, అలాగే 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అందుకు గాను రైతు సోదరులు మనకి ఒక కట్ట డిఏపిని కనుక మనం వేసేటప్పుడు ఒక కట్ట డిఏపిని కనుక వేసుకున్నట్టయితే మనకి పైపాటుగా ఒక 5 నుంచి 10 కేజీల యూరియాని ఒక ఎకరాకు చల్లుకున్నా కూడా బూస్టర్ డోస్ కింద సరిపోతుంది. అలాగే దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా మనకి చిత్తపురుగులు, అలాగే ఈ తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, అలాగే పేనుబంక, అలాగే ఎక్కువగా మారుకా మచ్చల పురుగు పంటను ఆశించి నష్టపోస్తూ ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులన్నీ కూడా ఆకుల తాలూకు అడుగు భాగాన, అంటే మొక్క తాలూకు ఆకుల అడుగు భాగాన్ని చేరి ఈ మొక్క నుంచి రసాన్ని పీల్చేయడం జరుగుతుంది. అలా రసాన్ని పీల్చేయడం వలన ఈ పచ్చగా ఉండే మొక్క కాస్త కూడా పాలిపోయి పసుపుగా మారిపోయి క్రమేణా మొక్క అనేది ఎండిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ పేనుబంక విషయానికి వచ్చినట్టయితే ఈ పేనుబంక అనేది ప్రధానంగా కూడా ఏవైతే ఈ మొక్క తాలూకా లేత భాగాలు ఉంటాయో, అంటే కొత్త ఆకుల కింద చేరి అక్కడ దాని నుంచి రసాన్ని పీల్చడం వలన ఏమవుతుందంటే క్రమేణా ఆ మొక్క ఆకు పరిమాణం కూడా తగ్గిపోయి మొక్కలనే ముడతలు కూడా రావడం జరిగిపోతుంది. ఈ రసం పీల్చే పురుగులు మొక్కని పరోక్షంగా ఈ వైరస్ తాలూకా వ్యాధుల్ని వ్యాప్తి చెందడం కూడా మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పురుగులన్నీ కూడా దాంట్లో ప్రధానమైనవి ఈ తామర పురుగుల వల్ల తలమాడు తెగులు అనేది మనకి సంక్రమిస్తూ ఉంటే ఈ తెల్లదోమ వల్ల మనకి పల్లాకు తెగులు అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్క వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అలాగే ఈ పేనుబంక వల్ల మనకి ప్రధానంగా ఈ కొత్తగా ఈ సీతాఫలం తెగులు అంటాం. అంటే మొక్కలు అనేవి ఆకులు అనేవి చాలా పెద్దగా అయిపోయి దాని మీద బొబ్బరలాగా వస్తూ ఉంటుంది. దాన్ని బొబ్బర తెగులు అని కూడా అంటూ ఉంటారు. అందుకే దాన్ని సీతాఫలం తెగులు. ఈ సీతాఫలం తెగులు అనేది పేనుబంక అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది. సో ఈ అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని కూడా మనం నివారించాలంటే ముందుగానే విత్తన శుద్ధి చేసి మనం విత్తనం విత్తుకోవచ్చు. అలాగే రెండోది పైపాటుగా మొక్కల మీద మనం డైమెథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా థయామిథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి కూడా ఈ రసం పీల్చే పురుగులన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు అనేది ఈ మారుకా మచ్చల పురుగు. ఈ మారుకా మచ్చల పురుగు అనేది మనం మొక్క పుష్పించే దశలోను, అలాగే కాయ ఏర్పడే దశలో మనకి మొక్కను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. దీన్ని నష్టపరిచే విధానం చూసుకున్నట్టయితే లేత ఆకుల్ని గూడుగా చేసి ఆ గూడు లోపల ఈ పురుగు అనేది నివాసం ఏర్పరచుకొని పచ్చహరితాన్ని అంతటిని గోకి తినేస్తూ క్రమేణా ఆకుల్ని కూడా తినడం జరుగుతుంది. అలాగే దీని తాలూకు ఉధృతి పెరిగి పూత దశలో కూడా
దీనికి మనకు మొక్కకి ఆశించినట్టయితే ఈ పూతని అలాగే కాయల్ని కూడా గూడుగా చేసి కాయలో ఉన్న గింజలను కూడా మనం తినేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు అధికంగా నష్టం కూడా వాటిల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మారకా మచ్చల పురుగుని అంటే ఆకు గూళ్ళు కట్టడం మనం ఎక్కడైనా గమనించినట్టయితే పొలంలో మనం ఇమీడియట్గా ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, అలాగే స్పైనోసాడ్ అనేది 60 గ్రాములు 1 ఎకరాకు మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. మనకి ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఎక్కువగా ఈ పెసరలో మినుములను కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఆశించి నష్టపరిచే తెగులు అనేది బూడిద తెగులు ఉంటుంది. ఈ బూడిద తెగులు విషయానికి వచ్చినట్టయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోవడం, అలాగే పొద్దున పూట మంచు అనేది పట్టడం జరుగుతున్నప్పుడు ఈ బూడిద తెగులు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. అందుకు గాను ఈ మొక్క తాలూకా ఆకుల మీద అలాగే మొక్క కింద ఆకుల కింద భాగంలో కూడా ఈ తెల్లగా పౌడర్ లాగా మనకి చేరిపోయి ఈ శిలీంధ్రం అనేది ఆశిస్తూ ఉంటుంది. దాని నివారణకు మనం ఎక్కువగా కూడా నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఈ మైకోబటనిల్ అనే మందుని కూడా 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇలా చేసుకున్నట్టయితే ఈ బూడిద తెగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా సస్యరక్షణ చర్యలు పెసరలోను మినుములోను చేపడితే మనం అన్ని రకాల ఈ చీడపీడలను మనం అరికట్టగలిగి అధిక దిగుబడి అనేది మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది.